నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీసేవా రోడ్లో ఉన్నటువంటి మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాం. అమ్మాయిలకు శృంగారంలో కోరిక తగ్గిపోవడానికి కారణాలు, సోషల్ కారణాలు, బయలాజికల్గా వచ్చే చేంజెస్. బికాస్ మగవాళ్లకు త్రూఅవుట్ 1 మంత్ ఒకలాగానే ఉంటుంది, అమ్మాయిలకు అలా కాదు. మెన్స్ట్రువల్ సైకిల్ ఒక రోజు ఉంటుంది, 3 days బ్లీడింగ్ అవుతుంది, 4th day ఒక రకంగా ఉంటుంది, బాడీలో హార్మోన్స్. ఇలా త్రూఅవుట్ 1 month కూడా రకరకాలైనటువంటి చేంజెస్ ఉంటాయి. మెన్స్ట్రుయేషన్ కన్నా ముందు ప్రీ మెన్స్ట్రువల్ టెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో అబ్బాయిలకు అమ్మాయిలకు కొంత తేడా ఉంటుంది. అబ్బాయిలకు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం దే ఆర్ రెడీ, అమ్మాయిలకు అలా కాదు. దీనికి శృంగారంలో యూజువల్గా పెళ్లికి ముందు ఉన్న శృంగారం పెళ్లి తర్వాత తగ్గిపోతుంటుంది. ఎస్పెషల్లీ పిల్లలు పుట్టిన తర్వాత. భగవంతుడు స్త్రీని తయారు చేసినప్పుడు పిల్లల సంరక్షణకు ఎక్కువ బాధ్యత ఇచ్చేట్టుగా తయారు చేశారు. కనుక పెళ్ళైన కొత్తలో హస్బెండ్ ఒకడే ఉంటాడు కనుక అతనికి సరిపోయినంతటువంటి ఫిజికల్ ఇంటిమెసీ, కౌగిలించుకోవడం, ముద్దించుకోవడం, టైం స్పేర్ చేయడము, ఎలా ఉన్నామని కనుక్కోవడం, ఇవన్నీ జరుగుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చేసి డెలివరీ అయిన తర్వాత ఒక చిన్న పాపకు వాళ్ళు అర్ధరాత్రి లేచి ఏడుస్తారు, మూత్రం చేస్తుంటారు, ఇంకేదో చేస్తుంటారు, ఆకలి వేస్తుంటుంది. సో తల్లికి న్యాచురల్గా అంతకుముందు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ హస్బెండ్ మీద ఉన్నదంతా కూడా బేబీ మీదకి కన్వర్ట్ అయిపోయి బేబీ ఆలనాపాలన చేస్తుంటారు. హస్బెండ్ దగ్గరికి వచ్చి ఒకసారి రమ్మన్నా కూడా బేబీ ఏడుస్తుందేమో, బేబీ పడిపోతుందేమో మంచంలో నుంచి, బేబీకి చీమ కొడుతుందేమో, ఇట్లాంటి ఆలోచనతో తల్లికి హస్బెండ్ కన్నా కూడా పాప మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ఒక కారణం. ఇది కాకుండా హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు, హార్మోన్స్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు సంసారం చేయాలనే ఉత్సాహం ఉండదు. మూడవది సోషల్ కాజెస్. చిన్నప్పటి నుంచి శృంగారం అనేది ఒక తప్పు అనే భావనలో పెంచినప్పుడు ఆ శృంగారం చేయడం ఏదో విధి లేని పరిస్థితిలో హస్బెండ్కు పెళ్ళైన కొత్తలో ఇవ్వడం అనుకుంటారు. కానీ నిజంగా జీవితంలో శృంగారం కూడా ఒక పార్టే. ఈ ముస్లిం ఇన్వేజన్ కన్నా ముందు శృంగారంలో ఇండియాలో, భారతదేశంలో చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. కామసూత్ర అన్నీ కూడా మనకు భారతదేశం నుంచే వచ్చాయి. ఇవాళ మనకు ఈ ముస్లిం ఇన్వేజన్ రావడం వల్ల కొన్ని కల్చరల్ చేంజెస్ వచ్చేసి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళు వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతారేమో అనే భయానికి ఇట్లాంటివి కొన్ని జరిగి అమ్మాయిలకు సెక్స్ అంటేనే, శృంగారం అంటేనే ఒక తప్పు లేదా చెడ్డ పని అనే భావనలో పెంచుతారు. నిజానికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, హక్ చేసుకున్నా, సంసారం చేసినా బాడీలో ఒక శరీరానికి ఇంకో శరీరం తగులుతుంది. కానీ శృంగారం చేసినప్పుడు పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి కనుక దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకుని నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ తక్కువ చేసుకున్నప్పుడు ఈ గొడవలు తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకు తగ్గిపోవడానికి కారణం సోషల్ కాజెస్, వాళ్ళ శరీరంలో ఉండేటువంటి హార్మోనల్ చేంజెస్, వాళ్ళకు రకరకాలైనటువంటి భయాలు కూడా ఉంటాయి. అది లోపలికి పెనిస్ లోపలికి వెళ్ళినప్పుడు నొప్పి వస్తుందేమో, ఎందుకంటే వెజైనా లోపల ఉంటుంది, బయట లేబియా 2 కూడా టచ్ అవుతూ ఉంటాయి. ఈ లేబియా మైనర్ టచ్ అయినప్పుడు అసలు స్పేస్ ఉన్నట్టే కనిపించదు. అందులో నుంచి ఇంత పెద్ద మగవాడి అంగం లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందో అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి నిజంగా కూడా కొంత నొప్పి రావచ్చు. ఎందుకు అంటే మగవాళ్ళకు బాల్స్ బయట ఉంటాయి, ఆడవాళ్ళకు కూడా బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ అవి కడుపులో ఉంటాయి, వాటిని ఓవరీస్ అంటారు, వీటిని టెస్టికల్, మగవాళ్ళకు ఉండే వాటిని టెస్టికల్ అంటారు. మనందరికీ తెలుసు, క్రికెట్ ఆడేటప్పుడు పొరపాటున బాల్ కనుక తగిలితే మగవాళ్ళకి టెస్టికల్కి దెబ్బ తగిలితే వాడు అదే ఫీల్డ్లో పడిపోతాడు, ఆల్మోస్ట్ షాక్లోకి వెళ్ళిపోతాడు, ఒక్కోసారి డెత్ కూడా అవుతుంది. కానీ అమ్మాయిలకు కడుపులో ఉండడం వల్ల ఏమవుతుందో మనకు తెలియదు. సంసారం చేసినప్పుడు మరీ ఎక్కువ లెంత్ ఉన్నటువంటి పీనిస్ ఉన్నటువంటి మగవాళ్ళతో సెక్స్ చేస్తున్నప్పుడు ఈ పెనిస్ వెళ్ళి ఓవరీస్ తగిలి ఓవరీస్ కదిలినప్పుడు నొప్పి వస్తుంటుంది. కనుక మరీ ఎక్కువ లెంత్ ఉన్న వాళ్ళతో సెక్స్ చేయకుండా యూజువల్గా వాళ్లకు సంబంధించినటువంటి జాగ్రఫికల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళతో సంసారం చేసినప్పుడే అమ్మాయిలు ఎక్కువ సుఖపడే అవకాశం ఉంటుంది. సో బేసిక్ క్వశ్చన్ ఈజ్ కోరికలు తగ్గిపోవడం. ఈ నొప్పి రావడం వల్ల కూడా వాళ్ళ శృంగారంలో కోరిక పోతుంది. తర్వాత అబ్బాయిలు యూజువల్గా ఏంటంటే బరీడ్గా శృంగారం చేస్తుంటారు. వాళ్ళందరూ అనుకుంటారు అబ్బాయిలు పెట్రోల్ బంక్ బిజినెస్ లాగా హడావిడిగా రావడం, బట్టలు పైకి ఎత్తాడు, ఇది లోపల పెట్టాడు. శృంగారం అనేది కేవలం పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు.
ఇది లోపల పెట్టడం అనేది ఒక క్లైమాక్స్, ఇది ఇంపార్టెంట్. కానీ దానికన్నా ముందు సైకలాజికల్గా ఒక తపస్సు లాంటిది. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అమ్మాయిని తిన్నావా, బాగున్నావా, ఏం డ్రెస్ వేసుకున్నావు, ఇట్లాంటి ఒక సైకలాజికల్ మూడ్లోకి తీసుకొచ్చి కొంతసేపు ఫోర్ ప్లే చేసి సంసారం చేస్తే వాళ్ళకు నొప్పి రాదు, అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా కాకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ హాస్పిటల్ నుంచి వచ్చో లేదా ఆఫీస్ నుంచి రాగానే ఆ చెమట కంపుతోనో లేదా స్నానం వగైరా చేయకుండా కడుపు నిండా తినేసి హడావిడిగా వీడు సంసారం చేయబోతుంటే అది 1 నిమిషం 2 నిమిషాల లోపలనే మెత్త పడిపోతుంది. అమ్మాయికి వేడి కలిగే లోపలే వీడు చల్లబడిపోతాడు. అమ్మాయికి నిరుత్సాహము, ఒక రకమైనటువంటి జుగుప్స, హేట్రెడ్ వస్తుంది. యూజువల్గా గొడవలు కూడా అవుతుంటాయి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో. కనుక హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా సంసారానికి ఎలా చేసుకోవాలి అనే ఒక ట్రైనింగ్ లాంటిది పెళ్లి కన్నా ముందే చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళకు డిజైర్ రావాలనుకుంటే ముఖ్యంగా హస్బెండ్ లేదా పార్ట్నరు షుడ్ టేక్ మోర్ ఇంట్రెస్ట్. చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడము, అమ్మాయిని మెచ్చుకోవడము ఫ్రీక్వెంట్గా, అమ్మాయిని హర్ట్ చేయకుండా ఉండడము, అమ్మాయి తరఫున తల్లిదండ్రులు ఉంటారు, బావమరుదులు ఉంటారు, అత్తమామలు ఉంటారు, వాళ్ళని తక్కువగా చూసి మాట్లాడడము, ఇవన్నీ చేయకుండా అమ్మాయిని మంచి మూడ్లో ఉంచుకుంటే యూజువల్గా వాళ్ళకు కూడా డిజైర్ వస్తుంది.